ఈరోజు మన మహిళ ఈ మహాశక్తి మహిళలందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం మా మహిళా మరి వేదిక పైన ఉండే మా అక్క చెల్లెలందరికీ మరి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మహిళలంటే అబలలు కాదు, ప్రతి దాంట్లో జెండర్ వ్యత్యాసం లేకుండా ఈరోజు నింగిలోకి కానీ ఈరోజు పోతున్నారు. ఆస్ట్రోనాట్స్ రాకెట్స్ తయారు చేస్తున్నారు, స్పేస్ సైంటిస్ట్. మొన్న ఇస్రోలో చూస్తే ఏదైతే చంద్రయాన్ పంపించామో దాంట్లో కీ సైంటిస్ట్ ఎవరంటే మహిళలు, మన భారతీయులు. ఈరోజు మీ అందరూ ఒకటే అర్థం చేసుకోండి, మీరు ఎక్స్పర్ట్స్. మీకు ఏం నేర్పించారో దాంట్లో మీరు అందరికన్నా బాగా పని చేయగలుగుతారు. ఉదాహరణకి మీకు వంటలు నేర్పించారు చిన్నప్పటి నుంచి, వంటలు ఎక్సలెంట్ గా చేస్తారు. బిడ్డల్ని పెంచడం నేర్పించారు, ఎక్సలెంట్ గా మీ బిడ్డల్ని పెంచుతారు, మంచిగా చదివిస్తారు, వాళ్ళ ఆలన పాలన చూడగలుగుతారు, కుటుంబాన్ని నడపడం నేర్పిస్తారు. బ్రహ్మాండంగా భర్త పనులకు పోయినా, ఉద్యోగానికి పోయినా, వ్యాపారానికి పోయినా బిడ్డల్ని కాపాడుకొని ఆ కుటుంబాన్ని తీసుకెళ్లే పని ఎక్సలెంట్ గా చేస్తారు. అయితే రోజులు మారిపోయాయి. ఆడబిడ్డలు కానీ సమానంగా చూడాల్సిన అవసరం వచ్చేసింది. ఆడబిడ్డలు కానీ చదువులు సమానంగా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. నాకు అడిగితే మీకు ఒక ఆడబిడ్డకి మగబిడ్డకి ఇద్దరికి చదివించే ఒకరికే శక్తి ఉందనుకోండి, నేను ఆడబిడ్డను చదివిమని చెప్తాను. ఎందుకంటే మన సమాజంలో కూలో ఏదో చేసుకొని బ్రతకగలుగుతాడు ఒక అబ్బాయి. ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏంటి? మనం పెళ్లి చేయగానే మన పని అయిపోయింది అనుకుంటా. ఆ భర్త మంచివాడు వస్తాడా, ఆ భర్త ఎటువంటి వాడు వస్తాడా, ఆ అమ్మాయి జీవితం మొత్తం మీరు ఆడబిడ్డగా చేసేసిన వాటిపైన ఆధారపడిపోయి ఉంటుంది. అనేక మంది ఆడబిడ్డలకి ఈ చంద్రన్న బీమా ద్వారా 5 లక్షల రూపాయలు నా చేతులతో ఇచ్చారు. వాళ్ళ వయసు 25, 23, 24 వయసు. ఒళ్ళో ఇంకో చిన్న ఆడబిడ్డ ఉంది. చిన్న ఆడబిడ్డ భర్త యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఈరోజు చెప్పండి, ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏంటి? ఆ ఆడబిడ్డ ఎలా బ్రతకాలి? ఆ ఆడబిడ్డ మన బిడ్డ అయితే ఏం చేయాలి? ఈ సమాజంలో మామూలుగానే బ్రతకడం కష్టం. తోడు లేని ఆడబిడ్డలు ఉన్నారంటే ఇంకా ఘోరం. అందుకోసం మంచి ప్రభుత్వం ఉంది, మంచి రాజు ఉన్నాడు, దానికి చంద్రన్న బీమా లాంటిది ఇచ్చాము. ఒక 5 లక్షల రూపాయలతో తన కాళ్ళ మీద ఈరోజు నిలబడగలదు. బంధువులు లేదు, అమ్మా నాయన లేదు, అన్న తమ్ముళ్ళు లేదు. మాలాంటి రాజకీయ నాయకులు పోతే ఒక 10,000, 50,000 ఇస్తాం. తన జీవితకాలం మేము కాపాడతామా? కాపాడగలుగుతామా?
సో ఎవరు కాపాడగలుగుతారు? తనకు తాను కాపాడుకోగలగండి. ఎప్పుడు చదువుకోనుంటే, ఏదో ఒక వృత్తి నైపుణ్యం ఉంటే ఆ బిడ్డ తన కాళ్ళ మీద నిలబడి తనతో పాటు తన కుటుంబానికి ముందుకు తీసుకెళ్ళగలరు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి థీమే ఇన్స్పైర్ చేయడం, అలాగనే ఇంక్లూజన్ చేయడం. ఇంక్లూజన్ అంటే కలుపుకొని తీసుకెళ్తాం. వ్యాపారం చేసుకున్నాం, ఒక కొడుకున్నాడు, కూతురున్నాడు, అది సార్ కరెక్ట్ గా చేస్తున్నాడు, ఆ కూతురుకు ఒక బ్రాంచ్, ఈ కూతురుకు ఒక బ్రాంచ్, ఇంక్లూడ్. ఇది ఆడబిడ్డలు కానీ అన్ని చేయగలుగుతారు. మనకి ఏమంటే ఒక ఆమ్లెట్ వేయడం రాదు, మనం అయితే వ్యాపారం బాగా ఎలా చేయగలుగుతాం? ఒక అబ్బాయి ఒక ఆమ్లెట్ ఏమంటే కానీ రాదు, ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ వేయగలుగుతాం. ఒక ఆడబిడ్డ ఎందుకు చేయలేదు? ఒక ఆమ్లెట్ వేయలేని వాడు ఒక ఇండస్ట్రీ నడపగలుగుతాడా? ఆడబిడ్డ బ్రహ్మాండమైన వంటలు చేయగలిగి అన్ని రుచులు సమఫలంలో చేయగలిగే అమ్మాయి ఒక ఇండస్ట్రీ ఎందుకు నడపలేదు? ఒక వ్యాపారం ఎందుకు చేయలేదు? ఒక సంస్థను ఎందుకు నడపలేదు? చేయగలగండి. ఏం కావాలి? ప్రోత్సాహం కావాలి. ఎక్కడి నుంచి కావాలి? తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి. తర్వాత సమాజం ఇస్తుంది. నిన్న పోయాను నేను వెంకటేశ్వరంలో జనార్దన్ రెడ్డి కాలనీలో, ఇద్దరు ఆడబిడ్డలు, సెంటరింగ్ పని, ఆయన పేరు గుర్తురాలే, 9వ తరగతి 10వ తరగతి ఆపేస్తున్నాడు. ఆయన ఏమైనా కోటీశ్వరుడా అంటే కాదు, ఆయన కూలికి పోతే బ్రతకాలి. ఆడబిడ్డలకి 8, 9వ క్లాస్లో ఆపేశాడు. అక్కడి నుంచి ఫోన్ చేసి, అక్కడి నుంచి తిట్టి, అక్కడి నుంచే స్కూల్ పంపించాడు. ఇప్పుడు ఆడబిడ్డలు చదువు ఎంతో అవసరం. ఆడబిడ్డలు రాజకీయాల్లో రావడం ఎంతో అవసరం. ఆడబిడ్డలు అన్నింటిలో భాగస్వామ్యం కావడం ఎంతో అవసరం.